జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణం నిమిత్తం అధికారులు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి సీతక్క ప్రెస్ క్లబ్ నూతన భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి సీతక్క జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిస్టులే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులన్నారు. అలాంటి జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ రాజకీయాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం అనుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ మేడం మేడం ఒకసారి మేడం చూడండి మేడం మేడం చూడండి మేడం ఒకసారి వాటర్ పోయి సురేష్ అన్న వాటర్ పోయి దాని మీద ఫోటోది రాష్ట్రాలకు కూడా విస్తరింప చేయడంలో మీడియా మిత్రులది, మీడియా సోదరులది, పత్రికా మీడియాలదే ప్రధాన పాత్ర. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రూతలు ఊగించడంలో ఒక ఊరిలో ఈ ఉద్యమం నడుస్తుంది, ప్రజలు ఈ రకంగా పోరాడుతున్నారంటే ఆ అంశాన్ని ఇంకొక ఊరికి కూడా మరి విస్తరింపజేసి స్ప్రెడ్ చేసి వాళ్ళలో కూడా భావోద్వేగం గుర్తించి వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు అందరూ భావ వ్యాప్తిలో మరి ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రెస్ క్లబ్తో పాటు ఇందాక అక్కగారు చెప్పినట్టుగానే మరి మిగతా సోదరులు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఉన్నారో ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరి వారికి సూచన చేయడం జరుగుతుంది. ప్లేసెస్ ఉన్న కాడ అసలు రానటువంటి వాళ్ళు మరి మీ క్రైటీరియా ఏదో ఉంటుంది మీ జర్నలిస్టులకు సంబంధించి మరి ఎట్లా ఇవ్వాలనేది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాల కోసం కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాబోయే కాలంలో కొన్ని ఇండ్ల కేటాయింపులు కూడా చేసే విధంగా చొరవ తీసుకుంటాము. మేమందరం స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా అంటే ఒక సమస్య ఉందంటే ఒకరి మీద నెపం కాకుండా సమస్యను సమస్యగా ఎక్స్పోజ్ చేయండి, సమస్యను సమస్యగా మనం పరిష్కరించాలి. ఇప్పుడు అక్కనో నాన్నో లేకుండా ఇంకోలో మిమ్మల్ని అని కాకుండా ఈ బాధపడుతున్నారు వీటికి పరిష్కారం చూపించండి అని అంటే ఇక్కడ అందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానంలో ఉన్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆసిఫాబాద్ను కూడా అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే ఆసిఫాబాద్ జిల్లా వెనుకబాటుతో పాటు గొప్ప గొప్ప క్షేత్రాలు, గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కొమ్రం భీం ఇక్కడే జోడేగాడు, అదేవిధంగా మార్లవాయి ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఉండేటువంటి మారుమూల ఆదివాసుల కోసం స్టడీ చేసి ఆయన స్టడీసే ఈరోజు ఉప ప్రణాళికలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ ప్రణాళికలు వచ్చినాయి, ఐటీడీఎస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా హెమండార్ఫ్ గారు స్టడీ చేసినటువంటి ఫలితాలు. దాన్ని మళ్ళొక అధికారి ఎస్ఆర్ శంకరన్ గారు కూడా ఒక గొప్ప అధికారిగా పనిచేశారు. అధికారులు అంటే ఒక నామమాత్రము ఆర్డర్స్ ఇస్తే పాస్ చేయడం కాదు, క్రియేటివిటీ ఉండాలి, ఆలోచన రావాలి. అరే ఈ సమస్య ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలన్నటువంటి ఒక అంకిత భావం కూడా ప్రజాప్రతినిధులకు ఎట్లయితే సరే మాకేమో ఎలక్షన్లది అని ఆలోచిస్తాం, కానీ అధికారులకు అట్లా ఉండకూడదు. ఆ సమస్య తీవ్రతను బట్టి ఖచ్చితంగా వెంటనే డెసిషన్ తీసుకునేటట్టుగా కూడా ఏ స్థాయి అధికారైనా అట్లా ఉండాలి. ఆ రకమైనటువంటి మార్పు వచ్చే విధంగా, ఆ రకమైనటువంటి డెవలప్మెంట్ జరిగే విధంగా, ఆ రకంగా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాలలో లేదా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కంపెనీలు నడుస్తుంటాయి. మన దగ్గర అయితే
మరి సింగరేణి కూడా ఉంది. సింగరేణి నిధులు కూడా చాలా బయటికి పోయినాయి. అట్లాంటివి కాకుండా గతంలో ఇప్పుడు మన ప్రాంతంలో ఎంతో చేయాల్సినటువంటి ఉన్నది వాస్తవాలు. కాబట్టి ఎక్కడైతే నీడ లేదో అక్కడ చెట్టు పెట్టడం ఇంపార్టెంట్. అది మా లక్ష్యం. 100 చెట్లు ఉన్న కాడ ఇంకొక చెట్టు పెట్టుకున్నాం అంటే అసలే నీడ లేని వాళ్ళు, బిర్యానీ ఉన్నది ఇంకా బాగా బిర్యానీ ఎక్కడ దొరుకుతాం కాదు, అసలే గంజి కూడా దొరికినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటి మీద మేము మానవత్వంతో, కానీ కొంతమంది కులాలు అంటారు, కొంతమంది మతాలు అంటారు. మేము పేదరికం ఎక్కడుందో, సమస్యలు ఎక్కడుంటాయో వాళ్ళ పక్షాన ఉంటాం. కానీ కొంతమంది ఏంటంటే బదనం చేయడమే పనిగా పెట్టుకుంటా ఉండరు. అక్కడ సమస్య ఎట్లుందో వాళ్ళని మనం ముందుగా చూస్తాం. కరోనా టైంలో కూడా మేము ఫస్ట్ తిండి లేని వాళ్ళు ఎవరు వాళ్ళకు మనం అందజేసాం, తర్వాత ఇంకెవరు అట్లా. కాబట్టి ఇక్కడ కూడా అసలే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులను, గ్రామాలను మనం గుర్తుంచుకొని అట్లా మీడియా సోదరులు కూడా మాకు సహకరించాలి. ఏదైనా రిపోర్ట్స్ ఉన్నా, ఏదైనా పబ్లిక్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేదా మా నాయకులకు కానీ ఎవరైనా రిప్రజెంటేటివ్స్ ఎవరున్నా వాళ్ళకు కానీ నాకు కానీ చెప్పండి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోదామని తెలియజేస్తూ, తప్పకుండా 25 లక్షలతో మొదలైంది. అది ఎంత బ్రహ్మాండంగా అయితే అందరం అంత బ్రహ్మాండంగా ఒక సెంటర్లో ఉంది. అందరికి కూడా ఉపయోగపడాలి. అంటే మీ ఆధ్వర్యంలోనే ఉంటుంది. బట్ చిన్న చిన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకుందాం అంటారు. ఇల్లు లేని వాళ్ళు వచ్చి ఇక్కడికి చిన్న వివాహ కార్యక్రమం మీకు ఫ్రీగా ఉన్న రోజు ఇస్తే మీకు మెయింటెనెన్స్ వెళ్తుంది. తర్వాత ఒక కుటుంబానికి ఏదో ఒక ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా దీన్ని డిజైన్ చేస్తే అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం, తర్వాత నేను కూడా ఇంకా అవసరాన్ని బట్టి కూడా చేస్తామని తెలియజేస్తూ మీ అందరికి